సోనియా గారి స్టోరీ అయితే ఇప్పుడే చూసాను. నిఖిల్ ఫ్యాన్స్‌పై చాలా స్టోరీలైతే పోస్ట్ చేశారు వాళ్ళైతే. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏందంటే, నిఖిల్ ఫ్యాన్స్, మాస్క్డ్ ఫ్యాన్స్ ఒకప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు నిఖిల్ ఫ్యాన్స్‌పై చాలామంది బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిర్రు. గౌతమ్ ఫ్యాన్సే గాని వీళ్ళందరూ. అప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఒక్కసారి కూడా ఒక్క బ్యాడ్ వర్డ్ అయితే యూజ్ చేయలే. ఎందుకంటే నిఖిల్‌కి ఇష్టం ఉండవని వాళ్ళైతే ఒక్కసారి కూడా యూజ్ చేయలే. అలాంటి ఫ్యాన్స్ ఇప్పుడు 'బిగ్ బాస్' అయిపోయింది అంతా హ్యాపీగా ఉన్నప్పుడు బ్యాడ్ వర్డ్ యూజ్ చేసిర్రంటే చాలామంది నమ్మరు. కావాలంటే ఆదిరెడ్డి, గీతూ రాయల్, మై రివ్యూస్ తెలుగు చాలామంది రివ్యూవర్స్ కూడా అన్నారు. నిఖిల్ ఫ్యాన్స్ ఈస్ ద బెస్ట్ పీఆర్ అని అట్లా కూడా చెప్పిండే. అలాంటి వాళ్ళు ఇప్పుడు బ్యాడ్ వర్డ్ యూజ్ చేసిర్రంటే అసలు నమ్మశక్యంగా అయితే లేదు. మీరు స్టోరీ పెట్టినప్పుడు వాళ్ళ ఐడీ చూపిస్తే మేము చూస్తాం అసలకి వీళ్ళేనా కాదా అని. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒకటి గౌతమ్ అకౌంట్ ఓపెన్ చేసి ఫ్యాన్ పేజ్ అని తీసి మేము నన్ను బ్యాడ్ వర్డ్ చూసేసి గౌతమ్ ఫ్యాన్ అయిపోరు. కావాల్సుకొని కొన్ని పీఆర్‌పీ స్టంట్‌లే గానీ ఎవడో తీటగాడు ఉంటాడు. లేకపోతే వాడు అలా చేస్తుండొచ్చు కానీ మీరు మాస్క్డ్ ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్ అట్లా చెప్పడం అయితే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా అయితే ఉంటది. ఎందుకంటే అందరూ అలా ఉన్నారు. అందరూ అలానే ఉంటారంటే కష్టం మరి. సో, నిఖిల్ ఫ్యాన్స్ చాలామంది అయితే హర్ట్ అయ్యారు ఈ విషయంలో మాత్రం. మీ ఒపీనియన్ కూడా అయితే కామెంట్ చేయండి గైస్. సోనియా గారు ఇలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు కానీ ఫేక్డ్ హ్యాష్‌ట్యాగ్ ఇది అది అనుకుంటా మాస్క్ అనుకుంటా ఇట్లా ఇష్టం వచ్చిన స్టోరీలు అయితే పెడుతుర్రు. అందరూ అలానే ఉండరు కదా! అదెవడో తిగడాడు ఫ్యాన్ పేజ్ అనుకుంటా వాడు నిఖిల్ పేరు వాడుకొని ఏదో ఇష్టం వచ్చిన స్టోరీలు పెడితే అందరూ అలా అయిపోరు కదా! చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. నిఖిల్ ఫ్యాన్స్ మాస్క్డ్ అంటే మొత్తం లిస్ట్ వస్తది. మొత్తం ఫ్యాన్ పేజెస్‌కి ఈళ్ళు ఇలానే అని వస్తది. సరే అందరూ అలా ఉండరు కదా! మీరు ఒకసారి కామెంట్ చేయండి గైస్. అసలు ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. సోనియా గారు ఆ రోజు నామినేషన్ పాయింట్స్ చెప్పినవే వేస్ట్ తుప్పాస్ పాయింట్లని అందరికి తెలుసు. ఆ కొన్ని పాయింట్స్‌లలో కొన్ని బాగున్నాయి, కొన్ని స్ట్రాంగ్ ఉన్నాయి. ఎక్కడైతే యష్మి గారిని యూజ్ చేసి ఇలా అన్నారో అక్కడి నుంచి అయితే మొత్తం కంప్లీట్‌లీ రాంగ్. మీకు తెలుసు, నాకు తెలుసు. అది కూడా ఇప్పుడు కూడా నేను చెప్పిన పాత నామినేషన్ పాయింట్లన్నీ కరెక్ట్ అని కూడా స్టోరీ అయితే పెట్టారు సోనియా గారైతే. అదైతే కంప్లీట్‌లీ రాంగ్. నిఖిల్ ఫ్యాన్స్ అందరూ 'పృథ్వీరాజ్‌ని' తల మీద పెట్టుకొని చూస్తారు. ఎందుకంటే 'పృథ్వీరాజ్' నిఖిల్‌కి ఎప్పుడు జెన్యూన్ సపోర్ట్, చాలా జెన్యూన్‌గా ఉన్నాడు నిఖిల్ తోటి. అదే సోనియా గారికి ఎందుకు ఇయ్యరంటే సోనియా గారు ఎప్పుడు నిఖిల్‌ని వెన్నుపోటు పొడవాలనే చూసారు 'బిగ్ బాస్'లో అయితే. కానీ ఎంతమంది హౌస్ మేట్స్ వెనక తిరిగినా నిఖిల్, పృథ్వీ మాత్రం సోనియా దిక్కే ఉన్నారు. అయినా కూడా సోనియా గారు అవన్నీ ఏం పట్టించుకోకుండా నా నామినేషన్ పాయింట్ సూపర్, అప్పుడు చెప్పినవి ఇప్పటికి నేను స్టాండ్ బై ఉంటా అవి ఇవి చెప్పడం వల్ల అన్నీ తుప్పాస్ అయిపోయింది. సోనియా గారి మీద ఉన్న రెస్పెక్ట్ కూడా చాలామంది కోల్పోతున్నారు. తను ఇంకా ఈ స్టోరీలు పెట్టి ఇలానే చేస్తే మాత్రం ఎందుకు పనికి రాకుండా అయితే పోతాయి. మీ ఒపీనియన్ కూడా అయితే ఒకసారి కామెంట్ అయితే చేసేయండి గైస్.